మీ పేరు పేరా బాబు మీకు? నా పేరు మీసలచ్చ. ఇప్పుడు మీకు కాలా పోతున్నారు, గతంలో మీకు నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇవ్వలే, కొలుచుకుంటా పోతురు, కొలుతా ఆవురు, నోటీసులు రాలే. కొలుతా అంటే ఎందుకు కొలుతురు అని అంటే వాళ్ళకనేమో తొవ్వ అన్నాడు, వాళ్ళకనేమో కాలువ అన్నాడు. వాళ్ళకి వచ్చినప్పుడు కొలితే ఎందుకు కొలుతురు అంటే తొవ్వ కూర కొలుతున్నావు, లేకపోతే భూముల కూర కొలుతున్నావు అన్నాడు. ఒకసారి అడిగితే కాలువ కూరకు అన్నారు. ఈ కాలువ ఎందుకు, మాకు కాలువ అవసరం లేదు, ఇప్పుడు నీళ్ళు మాకు అవసరం లేదు, ఇప్పుడు మునుపంటే అవసరం ఉండే 20 ఏళ్ళ కింద మాత్రం కావాలని అడిగినాం. కానీ 20-25 ఏళ్ళ కింద అప్పుడు బాగా కష్టం ఉండే, భూములు అమ్ముడుపోతుంది, మాకు నీళ్ళు కావాలని కొట్లాని వాస్తవే. ఇప్పుడు మాత్రం మాకు అద్దని చెప్పి మేము అన్నాం. ఇప్పుడు మాకు నీళ్ళు అవసరం లేదు, కాలువ అవసరం లేదు, మా భూములకు రేటు బాగా ఇలువగలది అయిపోయింది, కరిమాల కలిసింది. మాకు ఈ నీళ్ళతో పంటలు పండేది ఏం లేదు, ఇది అవసరం లేని పని, మా భూములని బాగా పోతుంది దాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు నీళ్ళు అయితే మీకు సరిపడా వాటర్ ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏం చేస్తా అంటే ఆ రైతాంగానికి అనుగుణంగా వాటర్ లేకపోతే నీళ్లు కల్పించే విధంగా ఈ కాలువలు అవుతారు వస్తాను కూడా. సో నీళ్ళు అనేది ఇప్పుడు ఉన్నాయి, మాకు ఇప్పుడు కాలువ అవసరం లేదు, భూగర్భ జలాలు మంచి వాటర్ మాకు వారుతున్నాయి. ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువు కుంటలలో నీళ్లు ఉంటున్నాయి, వర్షాలు పడుతున్నాయి, చెరువు కుంటలు నిండుతున్నాయి ఆల్ రౌండ్. అవి అంత మందం సరిపోతున్నాయి, మాకు నీళ్లు వస్తున్నాయి, మాకు తిండి మందం వెళ్తున్నాయి, మా ఖర్చులు వెళ్తున్నాయి, మాకు సరిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు బలవంత భూసేకరణ చేస్తున్నారు, మరి దాని గురించి మనం మాకు అద్దని చెప్తున్నాం. మేము మాకు అద్దు గతంలో మరి గ్రామ సభ ద్వారా మీరు అది చేసుకోలేదా? మేము గ్రామ సభలో కూడా అద్దని చెప్పినాం, మాకు నీళ్ళు అవసరం లేదు, కాలువ అవసరం లేదు అన్నాం. మేము మాకు కాలువ అవసరం లేదు, మరి రైతుల భూములు మరి పోతున్నాయి, బాగా నష్టం అవుతున్నాం అని చెప్పి మేము అద్దన్నాం. అద్దాన్ని కూడా మేము ప్రతి గ్రామ సభలో కూడా చెప్పినాం, వాళ్ళు అడిగినప్పుడు అలా చెప్పినాం మాకు అద్దాని. ఇప్పటికి కూడా అద్దంటున్నాం మేము. ఇదండి పరిస్థితి. మనం రామడు మండలం వెలిచల గ్రామ వాస్తవ్యుడు అన్న రైతు మీసాల లచ్చయ్య గారు చెప్పిన మాటలు వాస్తవాలు ఇవి. ఇందుకే ప్రభుత్వం దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పి ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతుల పక్షాన మేము అండగా ఉంటాం, మీరు కూడా అండగా ఉండాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రామాడుగు మండలం వెలిచాల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరం లింకుపోరు కింద బలవంతపు భూసేకరణ చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసం మాత్రమే గత ప్రభుత్వం ఏం చేసింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల పేరుతో, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో దగా చేసింది, పేద ప్రజల రక్తం దాయింది, ఇలా వేల కోట్లు సంపాదించింది. అదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు తిరిగిన ఈ కొత్త నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మేము చెప్తాం, ఈ రైతులకు ఇక్కడ కాలువలు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి ఎంత పచ్చని పొలాలు ఏ విధంగా కనబడుతున్నాయో. రైతులు ఎవరు కూడా ఇలా ఏ ప్రభుత్వాలున్నా కూడా రైతాంగ సమస్యల కోసం, వాళ్ళ సమస్యల కోసం సాల్వ్ చేసే దిశగా ప్రయత్నం చేయాలి. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, కేవలం వాళ్ళ కమిషన్ల కోసం ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి లేని కాడ కూడా వాళ్ళ కమిషన్ల కోసం ప్రాజెక్టులు క్రియేట్ చేసుకుంటూ ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినాయి. ఇక దానిలో భాగంగానే ఈ కాళేశ్వరం లింక్ పోర్ కింద ఏదైతే కాలబెడుతారో బలవంత భూసేకరణ సుమారు 4 ఎకరాల 24 గుంటలు రైతులకు ఇలా భూమిని నష్టపోతున్నారు. ఇక్కడ కనీసం వీళ్ళకు నోటీసులు ఇస్తే వీళ్ళు గతంలో గ్రామ పంచాయతీ పెట్టినప్పుడు గ్రామ సభ ద్వారా రైతాంగాలు అందరూ కలిసి మాకు ఈ గ్రామంలో మాకు వరద కాలం మాకు అద్దా అని చెప్పి, కాలువ మాకు అద్దా అని చెప్పి వీళ్ళు తీర్మానం చేసి గ్రామ సభలో విలేజ్ సెక్రటరీ గారికి ఇస్తే ఇలా ఆ విలేజ్ సెక్రటరీ గారు ఆ ఫైల్ అయ్యాలి ఎక్కడ లేదు. ఇలా కనీసం రికార్డులు కూడా ఎంటర్ చేయలే. అంటే రాజకీయంగా ఎవరో భయభ్రాంత గురి చేస్తే ఇలా విలేజ్ సెక్రటరీ ప్రజల కోసం పనిచేస్తుండా, లేకుంటే ఎవరో ఇచ్చే రాజకీయ నాయకుల డబ్బుల కోసం పనిచేస్తుందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందుకే మేము చెప్తున్నాం, ఇలా రైతాంగాలు అందరూ కలిసి 6గురికి నోటీసులు జారీ చేస్తారు. ఇలా ఇంతమందికి రైతాంగాలు నోటీసు జారీ చేస్తే కనీసం ఎవరు కూడా మాకు అర్థం చెప్పి ఈ బలవంత భూసేకరణకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో రైతాంగానికి మద్దతు తెలుపుతూ ఈ రైతాంగాల కోసం ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. బలవంతంగా భూసేకరణ ఆపాలేక గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ నూతన ప్రభుత్వం తప్పిదాన్ని చేయకుండా ఇక్కడ స్థానికే ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇరిగేషన్ సంబంధించి అధికారులు ఉంటారో వెంటనే ఈ సమస్యపై స్పందించి ఈ రైతాంగాలకు న్యాయం చేయాలి. లేకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతాంగానందరినీ మేము కూడగట్టుకుని ఈ రైతులకు న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నం చేసి, అదేవిధంగా సూడాలో కూడా ఇలా భూమి కొంతమందికి ఇలా కరీంనగర్ భాగంలో కలిసింది.
కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా బలవంతంగా భూసేకరణ చేస్తూ రైతాంగం నష్టం చేసే ప్రయత్నం చేస్తే బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదు. ఈ పేద ప్రజల పక్షాన, ఈ రైతాంగం పక్షాన మీ ముందుండి న్యాయం చేసేంత వరకు, ఈ కాలువ వరదక్క కాలువ అనేది ఆగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. నా పేరు కుంకట్ శేఖర్, నేను బహుజన సమాజ్ పార్టీ చుప్పాని నియోజకవర్గ ఇన్ఛార్జి.